హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, హౌ మెనీ మార్క్స్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఇన్ 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఆఫ్టర్ రిజల్ట్స్. దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 మీకు ఉపయోగపడతాయి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళ్తే ముందుగా 11 బీటెక్ చూసుకుందాం. 11 బీటెక్ ఇప్పుడు రెగ్యులర్ R23 వాళ్ళు రాశారు. సప్లీ వాళ్ళు కూడా R20 R18, R16 వీళ్ళు కూడా రాశారు. అయితే ఇక్కడ వచ్చేసరికి మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు రెగ్యులర్ రాసినా, సప్లీ రాసినా కూడా పేపర్ వాల్యుయేషన్ అయితే ఫస్ట్ ఇయర్ మాత్రం చాలా టఫ్గా ఉంటుందండి. ఇందులో వచ్చేసరికి మీరు మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయలేనివి ఏమైనా ఉన్నాయంటే ఇంగ్లీష్, ఫిజిక్స్. మీరు ఎంత రాసినా కూడా జస్ట్ పాస్ మార్కులు మాత్రమే వస్తుంది. బాగా రాసిన వాళ్ళకైతే కొంచెం దగ్గర దగ్గర 60 అలా వస్తాయి, 60 మార్క్స్. ఫిజిక్స్ అయినా కానివ్వండి, ఇంగ్లీష్ అయినా కానీ. సెంట్ ఇక్కడ రావు. సెంట్ వచ్చేది ఏది? మ్యాథ్స్ సబ్జెక్ట్. మ్యాథ్స్ సబ్జెక్ట్లో కరెక్ట్గా కంటెంట్ రిప్రజెంట్ చేస్తే 70 అవుట్ ఆఫ్ 70 రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే సబ్జెక్ట్ ఫెయిల్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు దీంట్లో ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే, బాగా రాస్తే సెంట్ పర్సంటేజ్, మీడియంగా రాస్తే 60%, మామూలుగా రాసి వస్తే మాత్రం ఫెయిల్యూర్ గ్యారంటీ. ఇక ఇంగ్లీష్, ఫిజిక్స్ అంటారా, మీరు ఎంత రాసినా కూడా అంతే, ఎంత కంటెంట్ రిప్రజెంట్ చేసినా కూడా నాకు తెలిసి 60 మార్క్స్ అయితే దాటి ఒక 2 మార్కులు ఎక్కువ వస్తాయి బాగా రాస్తే. అంతకుమించి అయితే పెరిగేదానికైతే ఛాన్స్ ఉండదు, గ్యారంటీ. ఇక 1-2 సప్లీ ఉంది చూసారా, దాంట్లో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ BEEE లాంటి సబ్జెక్ట్ తీసుకున్నాం. బయట డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి. బయట డిపార్ట్మెంట్ సబ్జెక్ట్లో మీకు ఫస్ట్ ఇయర్లో పెట్టేపాటికి మీకు అంత మైండ్ మెచ్యూర్ అవ్వదు కాబట్టి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అయితే మీరు బాగా రాశారనుకోండి, ఇలాంటి ప్రాబ్లమెటిక్ సబ్జెక్టు, థియరీ కలిపి ఉన్నాయి, 70కి ఒక 65 వరకు వెళ్తారు. 65 అంతకుమించి వెళ్ళటానికి లేదు, ఉండదు. అది అంతే. ఇక ఏంటంటే ఎక్కడో చాలా తప్పు చేస్తారు, గ్యారంటీ. అసలు రాయలేదనుకోండి, ఫెయిల్యూర్ గ్యారంటీ. ఎగ్జాక్ట్ పాస్ మార్కులు రాసి వచ్చినా కూడా ఫెయిల్యూర్ గ్యారంటీ. మీరు ఇది పాస్ అవ్వాలంటే రాయాల్సింది ఏంటంటే అట్లీస్ట్ 5 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్. అర్థమవుతుందా? షార్ట్ ఆన్సర్స్ అయితే 10లో 5 అన్న రాయాలి కరెక్ట్గా, అప్పుడే మీరు పాస్ అవుతారు. ఓవరాల్గా చూసుకుంటే 1-1 కానీ 1-2 కానీ మీరు కావాల్సిందల్లా పాస్ మార్కుల కోసమే చూసుకోండి. ఆ తర్వాతే పర్సంటేజ్. మీరు మరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయదు. మీరు సెకండ్ ఇయర్కి వచ్చాక మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఇయర్ దానికి, సెకండ్ ఇయర్ దానికి, థర్డ్ ఇయర్ దానికి, ఫోర్త్ ఇయర్ దానికి ఎంత తేడా ఉంటుందో. పర్సంటేజ్ దాన్ని పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ మాత్రం చాలా తక్కువ వస్తుంది ఎవరికైనా కానీ. ఇదే ఓవరాల్గా. థ్యాంక్ యూ.